ఎంచుకొనలేదు. ఆయన నాకు పని అప్పగించాడు, ఆ పని చేయడానికి పరిగెడుతున్నాను. ఈ పనిలో నా ప్రాణం పోవచ్చు, ఆ విషయం నాకు తెలుసు. ఈ ప్రాణం పోయే పరిస్థితులు కూడా నా ముందుకు రావచ్చు. అలాగని ప్రాణం కాపాడుకోవాలనుకునే ఆలోచన నాకు ఏమాత్రం లేదు. నా ప్రాణాన్ని ప్రీతిగా ఎంచుకోలేదు. నేను పోతే పోనీ అని వదిలేసాను అంతే. ఇంకా పోతే పోనీ అని నేను వదిలేశాను కాబట్టి ఇలా పరిగెడుతున్నాను అనుకున్నటువంటి ఒక ఆలోచన చెప్పాడు. ఎందుకు ఈ సిచ్యువేషన్స్ మీకు అంతా చెప్తున్నానంటే, ఒక సేవకుడు నిజంగా యథార్థంగా నిలబడాలనుకున్నట్టు ఇదే కమిట్మెంట్తో వెళ్తాడు ముందుకి. ప్రాణాన్ని ఏమాత్రం ఎంచుకునే పరిస్థితి ఉండదు. ఎందుకని అడిగితే ఇంకంతే మొత్తం అంతా. ఏదైనా కూడా అనుకున్నటువంటి దానికి వెళ్ళి చెప్పాలంతే, వెనకడుగు వేయకూడదు. ప్రాణాన్ని ప్రీతిగా ఎంచుకున్నామంటే ప్రాణం కావాలనుకున్నప్పుడు దాన్ని పోగొట్టుకుంటాడు. దాన్ని కావాలనుకున్నవాడు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడతాడు అనుకుని యేసుక్రీస్తు గారు చాలాసార్లు చెప్పారు. అందుకని చూడండి, ఎంత దారుణమైన పరిస్థితుల్లో మంచం మీద ఉన్న, ఒకవేళ మీటింగ్ ఉన్నదంటే ఖచ్చితంగా సెలైన్ పట్టుకున్నా పోతాను. అలాగా ఖచ్చితంగా అది మాత్రం అలా పట్టుకుని వెళ్ళిపోవడం. ఎందుకని అడిగితే ఆ కమిట్మెంట్ అంతేది. అయ్యో ఇది ఉంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణంలో తేడా వస్తే మళ్ళీ ఇది ఎక్కువైపోతే, ఒకవేళ అది ముదిరిపోతే నేనైనా అయిపోతానేమో ఫీలింగ్ ఉండదు. అలా చెప్తే ఆ స్టేజ్ మీద చచ్చిపోయి పడిపోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ కమిట్మెంట్ అంతే.